Yeah, fine. I think so. Online వాళ్ళకి నాది విజిబిలిటీలో ఉందా స్క్రీన్? Yes, sir. యా, great. సో ప్రీవియస్ మనం ఇన్స్టాలేషన్ చూసామా? ప్రీవియస్ ఇన్స్టాలేషన్ చూసాం కదండి. అనకొండ ఎలా ఇన్స్టాల్ చేయాలి, జూపిటర్ ఎలా యూజ్ చేయాలి. సో ఇన్స్టాలేషన్ ఎక్స్ప్లెనేషన్ కూడా అయిపోయిందా? అనకొండ, జూపిటర్ గురించి ఎవ్రీథింగ్ క్లియర్. అండ్ సో టుడే నేను ఆల్మోస్ట్ ఇంకా స్టార్ట్ చేసేద్దాము. సో టుడే స్టార్ట్ లైక్ ఆల్రెడీ డిస్కస్ చేసాం, జస్ట్ బ్రీఫ్. ఓకే, సో what is Python? Python is a popular and high level programming language, so which is understood by the human. ఇట్స్ లైక్ ఒక సిస్టానికి ఒక హ్యూమన్ మధ్యలో ఇంటరాక్షన్ జరగడానికి మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది యూజ్ చేస్తాం. అందులో ఒకటి పైథాన్. సో పైథాన్ వాజ్ క్రియేటెడ్ బై గ్యాడో వ్యారాసన్ రిలీజ్డ్ ఇన్ 1991. ఆల్మోస్ట్ ఇవన్నీ మనకు తెలిసి ఉన్నాయి, రైట్? సో why to learn Python? Like it is English simple syntax and completely in the form of English language, open source and easy to learn, easy to maintain the code, and it have a huge amount of support of libraries. పైథాన్కి చాలా లైబ్రరీ సపోర్ట్ ఉంటుంది అనమాట. లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, కంప్యూటర్ విజన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీ రిలేటెడ్ ప్యాకేజ్ సపోర్ట్ కూడా పైథాన్లో హెవీగా ఉంటుంది. సో డిమాండింగ్ స్కిల్స్ లైక్ సాలరీ డిమాండ్ కూడా చాలా హెవీగా ఉంటుంది. వీ క్యాన్ యూస్ టు క్రియేట్ ఎ వెబ్సైట్స్, వెబ్ డెవలప్మెంట్ కూడా పైథాన్ యూస్ చేస్తారు. సో అన్ని ప్లాట్ఫామ్స్లో కంఫర్టబుల్గా వర్క్ అవుతుంది. ఓకే, విండోస్ అండ్ మ్యాక్ అని, సో లైనక్స్. సో ఇది బేసిక్ ఏరియాస్. అప్లికేషన్స్ ఆల్మోస్ట్ మీరు రాశారు లాస్ట్ క్లాస్లో ఏ అప్లికేషన్స్ ఉంటాయని. సో నెట్ఫ్లిక్స్లో యూజ్ చేస్తాం, గేమ్స్లో యూజ్ చేస్తాం, అండ్ రోబోట్లో యూజ్ చేస్తాం. సో ఫీచర్స్ ఆఫ్ పైథాన్ అంటే ఈజీ టు లర్న్, ఈజీ టు రైట్, ఈజీ టు మెయింటైన్, ఈజీ టు కనెక్ట్ ద డేటాబేసెస్, అండ్ ఓపెన్ సోర్స్, స్టాండర్డ్ లైబ్రరీ సపోర్ట్ ఇది యూజ్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద ఇన్స్టాలేషన్ పర్ఫార్మెన్స్. ఈ ప్రాసెస్లో మనం అందరూ చూసాం, ఓకేనా? అండ్ పైథాన్ ఫస్ట్ ప్రోగ్రామ్ కూడా మనం అబ్జర్వ్ చేస్తాం, అంతేనా? పైథాన్ ఫస్ట్ ప్రోగ్రామ్ కూడా అలాగే చేస్తాం. సో పైథాన్ ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంది? ప్రింట్ హెలో వరల్డ్. సో కంపారిజన్ కూడా చూపించాను కదా, సి లాంగ్వేజ్కి, C++కి, జావాకి, పైథాన్కి కంపారిజన్ కూడా చూపించాను. ఈవెన్ ఆర్ లాంగ్వేజ్ కూడా. సో 5 లాంగ్వేజ్ కంపారిజన్ చూపించాం. ఆల్మోస్ట్ మనకి ఆర్ లాంగ్వేజ్ అండ్ పైథాన్ సేమ్ వచ్చాయి. పిహెచ్పిను పైథాన్ సేమ్ వచ్చాయి, బట్ ద సింటాక్స్ ఇస్ కొంచెం డిఫరెన్స్. ఇక్కడ ఇంగ్లీష్ కంప్లీట్ ఉంది, అక్కడ సమ్ వేరే సింటాక్స్తో రాశాను, అంతేనా? యా. సో దాని కింద కోడ్ ఉందండి, ఇంపోర్ట్ SYS. ఇట్స్ ఎ సిస్టమ్, ఓకేనా? ఇంపోర్ట్ సిస్టమ్. సో ఈ మాడ్యూల్ ఏం చేస్తుందంటే సిస్టంలో ఉన్న రిక్వైర్మెంట్స్ని కలెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం, సిస్టమ్ రిక్వైర్మెంట్స్ కోసం. ఇంపోర్ట్ SYS, ఓకే. ప్రింట్ పైథాన్ వర్షన్. ఈ పైథాన్ వర్షన్ ఇప్పుడు ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎందుకు రాశానంటే ఎగ్జాక్ట్గా ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న వర్షన్ ఏది అని ఐడెంటిఫై చేయడానికి. అది ఎక్కడ ఉంటుంది చూడండి, అక్కడ పక్కన రాశారు చూడండి, ప్యాకేజ్డ్ బై ది అనకొండ. అంటే అనకొండలో ఇన్స్టాలేషన్ చేసింటారు కదా, చూపించాను కదా, అనకొండలో పైథాన్ ఇన్స్టాలేషన్ చేసింటారు కదా, దాని ఒక వర్షన్ అక్కడ విజిబిలిటీ వస్తుంది. మీరు లోకల్ డ్రైవ్లో ఇన్స్టాల్ చేసినది కాదు, అనకొండలో ఇన్స్టాల్ చేసిన ఒక వర్షన్ అక్కడ వస్తుంది, ఓకేనా? డిఫాల్ట్గా నేను ఇన్స్టాల్ చేసినప్పుడు నాకు ఎంత వచ్చింది? 3.11.5. ఇప్పుడు మీరు ఇన్స్టాల్ చేస్తే, ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ రాసి మీరు చెక్ చేస్తే 3.11.7 ఆర్ 3.11.8 సంథింగ్ ఉంటుంది, అంతేనా? ఇది డిపెండ్ అపాన్ ద ఇన్స్టాలేషన్. మీరు ఎప్పుడైతే అనుకున్న ఇన్స్టాల్ చేస్తారో అందులో ఏదైతే అప్డేటెడ్ మెథడ్ ఉంటుందో అప్పుడు వచ్చిన పైథాన్ వర్షన్ అది. క్లియర్? రాసుకుంటారా కోడ్? డి వాంట్ రైట్ దట్ స్మాల్ కోడ్? మోడల్, ప్యాకేజ్ అని 2 వర్డ్స్ ఉంటాయి, ఓకేనా? మోడల్స్, ప్యాకేజ్. అది అప్కమింగ్లో మనం ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేస్తాం. మాడ్యూల్ అంటే ఏమి, ప్యాకేజ్ అంటే NumPy, Pandas, MATLAB ఇవన్నీ ప్యాకేజెస్, ఓకే. నెక్స్ట్ దీంట్లోనే సిస్టమ్, కీబోర్డ్స్ ఇలాంటి కొన్ని ఉంటాయి థింగ్స్, అవి మాడ్యూల్స్, ఓకేనా? గ్రూప్ ఆఫ్ ఆపరేషన్స్ ప్లేస్ అట్ ఏ వన్ ప్లేస్ మాడ్యూల్. గ్రూప్ ఆఫ్ మాడ్యూల్ ప్లేస్ అట్ ఏ వన్
ప్లేస్ ప్యాకేజ్. ఫంక్షన్స్ అన్ని ఒక ప్లేస్లో ప్లేస్ చేస్తే మాడ్యూల్స్, అలాంటి మాడ్యూల్స్ మల్టిపుల్స్ అన్ని ఒక ప్లేస్లో ప్లేస్ చేస్తే ప్యాకేజ్. అంటే ఈజీ వేలో మీకు అర్థం కావాలంటే ఫుల్ స్టాక్లో ఎక్కువ వస్తాయి మాడ్యూల్స్, ఏపీఎస్. మీరు అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళిన తర్వాత లైక్ డేటా సైన్స్ కంప్లీట్ చేసుకొని ఎల్ఎల్ఎం మోడల్స్ కల్లా వెళ్తే అక్కడ మీకు ఏపీఎస్ అని ఉంటాయి. ఓకేనా? ఏపీఎస్ అంటే మళ్ళీ అవి అనుకోకండి, రెస్ట్ ఏపీఎస్, ఓప్ ఏపీఎస్ అవి కాదండి. ఎల్ఎల్ఎం మోడల్ ఏపీఎస్ ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా? ఓకేనా? నెక్స్ట్ పైథాన్ ఇండెంటేషన్. సో సింపుల్గా ఇండెంటేషన్ ఈజ్ ఏ వైట్ స్పేసెస్ బిగినింగ్ ఆఫ్ ఏ కోడ్. ఓకే, దీన్ని ఇంకా ఏమన్నా వైట్ స్పేస్ బిగినింగ్ ఆఫ్ ఏ కోడ్. సో ఈ వైట్ స్పేస్ అంటే ఏమి అసలు ఈ లైక్ ఇండెంటేషన్కి మీనింగ్ ఏమిటంటే, సో బై డిఫాల్ట్ లైక్ పైథాన్ కంపైలర్ ఇండెంటేషన్ని ఫామ్ చేస్తుంది బై డిఫాల్ట్. మీరు దాని నుంచి టచ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ డన్ ఎనీ మిస్టేక్స్, బై మిస్టేక్లో మీరు ఏమైనా రాంగ్ స్టెప్ వేస్తే అప్పుడు మీకు ఇండెంటేషన్ ఎర్రర్ అని వస్తుంది. ఓకేనా? ఆ ఎర్రర్ ఎక్కడ ఐడెంటిఫై చేస్తుందంటే ఫస్ట్ మీకు ఇండెంటేషన్ అని తెలిస్తేనే కదా ఎర్రర్ వచ్చిందా లేదా తెలిసేది. సో అది ఇండెంటేషన్ ఎలా ఐడెంటిఫై చేస్తారంటే, ఇక్కడ నేను ఒక కోడ్ రాస్తాను చూడండి, సింపుల్ మీకు అర్థమైతే. మీకు సింటాక్స్ ఇంకా అర్థం కాదు, అప్కమింగ్లో తెలుస్తుంది. సో ఇది స్మాల్ కోడ్, ఇఫ్ పై ఉండేది సంథింగ్ చేంజ్ 5 > 0. ఓకేనా? చూడండి, నేను ప్రెస్ చేస్తేనే ఎంటర్ ఎక్కడికి వస్తుందో బాగా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇక్కడ నాకు ప్రింట్ స్టేట్మెంట్ వస్తుంది, ఇది బాడీ ఆఫ్ సింటాక్స్ అంటారు. ఓకేనా? ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్. సో ఈ స్టేట్మెంట్కి ముందర గ్యాప్ ఉందా? ఈ స్టేట్మెంట్కి ముందర గ్యాప్ ఉంది చూడండి, దిస్ ఈజ్ నోన్ యాజ్ ఎ ఇండెంటేషన్. అక్కడ 4 వైట్ స్పేసెస్ ఉంటాయి, కావాలంటే చెక్ చేసుకోండి. డౌన్ బ్యాక్ ప్రెస్ చేస్తున్నాను. 1 2 3 4 స్పేసెస్ ఉన్నాయి. కావాలంటే చూడండి, రెడ్ లైన్ పడుతుంది చూడండి. నేను పడిందా ఇప్పుడు గ్రీన్ లైన్ వస్తుంది. సో ఎర్రర్. సార్ ఓకే సార్ మీరు చెప్తున్నారు, ఓకే. అది ఒకవేళ బై మిస్టేక్ ఇలా ఉంది అనుకోండి, ఎర్రర్ ఏమొస్తుంది? ఇండెంటేషన్ ఎర్రర్ వస్తుంది. ఓకే, ఇది ఇఫ్ కండిషన్ ఫెయిల్ కాదు. 1 సెకండ్. వచ్చిందా? సో ఎర్రర్ ఇంతకుముందు ఇఫ్ కండిషన్కి కొన్ని ఎల్స్ కండిషన్స్ అవి వస్తాయి, అప్పుడు వచ్చినప్పుడు ఎర్రర్స్ అనిపిస్తుంది. చూడండి, ఇండెంటేషన్ ఇప్పుడు లేదు. అదే ఇండెంటేషన్ నేను పెట్టానంటే ఇట్స్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఇండెంటేషన్ బై డిఫాల్ట్ సిస్టమ్ తీసుకుంటుంది, మీకు అవసరం లేదు. బై డిఫాల్ట్. ఓకేనా? మీరు దాని గురించి ఏం థింక్ చేయాల్సిన అవసరం లేదు. బై డిఫాల్ట్ సిస్టమ్ తీసేసుకుంటుంది. క్లియర్ ఆర్ నాట్ క్లియర్? యా. నెక్స్ట్ కామెంట్స్. సో అందరూ కామెంట్స్ చేస్తారు కదా, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో కామెంట్ చేస్తారు. ఎందుకు చేస్తారు కామెంట్స్? ఒపీనియన్, గ్రేట్గా అదొకటేనా కామెంట్స్ చేసేది? కామెంట్స్ ఎందుకు చేస్తాం? అక్కడ కాదు, కామెంట్స్ ఎందుకు చేస్తాను చెప్పండి. దాంట్లో లేదు కదా, అది కామన్. నార్మల్ కామెంట్స్ ఎందుకు యూజ్ చేస్తాను? నేను ప్రోగ్రామింగ్ నుంచి మాట్లాడలేదు, నార్మల్గా డిస్క్రైబ్ చేయడం. దట్స్ ఎ గ్రేట్ పాయింట్. అంతే కదా, మన ఒపీనియన్ ఒక దాని మీద ఏముంది అని చెప్పడానికి కామెంట్స్ యూజ్ చేస్తాం. ఇన్స్టాగ్రామ్లో రీల్ నచ్చితే ఐ లైక్ దిస్ రీల్, దిస్ ఈజ్ సోన్ అండ్ సోన్ రాస్తాం లేదు. అలానే ఒక ప్రోగ్రామింగ్లో మనకి థౌజండ్స్ ఆఫ్ లైన్స్ ఉంటాయి. ఈరోజు ఇక్కడ వంశీ అనే అతను థౌజండ్స్ ఆఫ్ లైన్స్ రాసి కోడ్ రాస్తాడు. రేపు పొద్దున్నే సుమంత్ అనే అతను నా ప్లేస్లోకి రీప్లేస్ చేస్తాడు. ఆ 1000 లైన్స్ సుమంత్కి ఎలా అర్థమవుతాయి? అవునా కదా? పాయింటే కదా. అక్కడ చూడదు, నార్మల్గా ఆలోచించండి. నేను ఇక్కడ 1000 లైన్స్ రాసేసి వెళ్ళిపోతా, సుమంత్ నా ప్లేస్లోకి వచ్చి 1000 లైన్స్ కోడ్ కంటిన్యూ చేయాలా? జాబ్ ఆల్రెడీ అంటే ఎగ్జిస్టెడ్ ఉండేదే నీకు ఇస్తారు అంతే. సో ఆ 1000 లైన్స్ నీకు అర్థమైతేనే కదా నువ్వు కంటిన్యూ చేస్తావు. అర్థం కాకపోతే చేయగలుగుతావా? లేవు కదా. సో ఇప్పుడు అదే ప్లేస్లో నేను జస్ట్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే, ఒక 100 లైన్స్, ఈ 100 లైన్స్ దీనికి రిలేటెడ్, ఈ 100 లైన్స్ దీనికి రిలేటెడ్ అని ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ చేస్తే
సుమంత్ నెక్స్ట్ యూజ్ అవుతుందా లేదా? సో అందుకోసం ప్రోగ్రామింగ్లో కామెంట్స్ రాస్తారు టు ఎక్స్ప్లెయిన్ ద కోడ్ ఇన్ ఏ బ్రీఫ్లీ. మళ్ళీ కోడ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయమేడా, జస్ట్ ఒక 100 లైన్స్ ఆఫ్ కోడ్ వచ్చి స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ కోసం, టీవీ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ కోసము ఒక 100 లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తాం. నెక్స్ట్ డిస్ప్లే ఆన్ కోసం ఒక 100. ఆ పైన నేను మెన్షన్ చేస్తాను చూడండి, అది చాలు సుమంత్కి అండర్స్టాండ్ చేసుకోవడానికి, అంతే కదా. సో అందుకోసం కామెంట్స్ యూజ్ చేస్తాను టు ఎక్స్ప్లెయిన్ ద కోడ్, ఇన్ ఏ బ్రీఫ్లీ. ఓకేనా. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు అంటే యూజింగ్ హ్యాష్. మీరు హ్యాష్ మెన్షన్ చేసి ఏ కోడ్ రాసినా పైన కంపైలర్ ఇగ్నోర్ చేసేస్తుంది. హ్యాష్ మెన్షన్ చేశారంటే కోడ్ ఏమన్నా రాయండి. చూడండి 8th ఇన్పుట్ 8లో చూడండి, 8th సెల్లో. సో ఇది నేను నార్మల్గా రాస్తే ఎర్రర్ వస్తుందా? దీని ప్రాపర్ సింటాక్స్ లేదు, ప్రాపర్ వే లేదు, డెఫినేషన్ లేదు, ఏం లేదు కదా, ఎర్రర్ వస్తుందా? వచ్చిందా? సో అదే ఇక్కడ నేను హ్యాష్ మెన్షన్ చేశానంటే నాకు ఎర్రర్ వస్తుంది, ఇగ్నోర్ చేస్తుంది, సింపుల్గా ఇగ్నోర్ చేస్తుంది. ఓకేనా. సో కామెంట్స్ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, ఇన్ మిడిల్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా మనకి రిక్వైర్మెంట్ ఉందంటే యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఆర్ నాట్ ఓకే. సో బేసిక్గా కామెంట్స్ 2 టైప్స్, ఒకటి సింగిల్ లైన్ కామెంట్, ఇంకొకటి మల్టీ లైన్ కామెంట్. సింగిల్ లైన్ కామెంట్ అంటే యూజింగ్ సింగిల్ హ్యాష్ అంతే, ఓకే, చిన్న హ్యాష్ పెట్టి ఒక స్మాల్ లైన్ ఆఫ్ కోడ్ రాస్తారు లైక్ ఎక్స్ప్లెనేషన్. మల్టీ లైన్ కామెంట్స్ అంటే మల్టిపుల్ హ్యాషెస్ పెట్టి రాస్తారు. ఇక్కడ మల్టీ లైన్ కామెంట్ అని రాశాం కదా, దిస్ ఈజ్ ఏ కామెంట్ రిటర్న్ ఇన్ ఏ మోర్ దాన్ 1 లైన్. మోర్ దాన్ 1 లైన్లో మనం ఏదైతే కోడ్ కామెంట్ రాస్తామో దట్ ఈస్ నోన్ యాజ్ మల్టీ లైన్ కామెంట్. డిఫరెంట్ సేమ్ యూసేజ్ కూడా హ్యాష్ యూజ్ చేసే చేస్తాం. సో ఇక్కడ ఇది మల్టీ లైన్ కామెంట్, మోర్ దాన్ 1 లైన్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్కి. అర్థమైందా? కామెంట్స్ ఓన్లీ మనం ఎక్కడైనా సింగిల్ హ్యాష్ రిప్రజెంటెడ్ టు ది కామెంట్. ఓకే దట్ ఓకేనా? మీకు ఆన్లైన్ అండర్స్టాండ్ కామెంట్స్? Okay, clear? And everything. Next one, identifiers. జస్ట్ ఐడెంటిఫైయర్స్ అంటే ఏదో చెప్తాను, దీన్ని ఎలా క్రియేట్ చేయాలో నేను వేరియబుల్స్లో చెప్తాను. ఓకేనా. సో ఐడెంటిఫైయర్స్, ఇప్పుడు నేను దత్తా అని పిలుస్తున్నా, ఈ హ్యావ్ సమ్ నేమ్ అంతేనా, అవునా కదా. సో ప్రతి ఒక్కరికి ఒకటి ఏదైతే ఐడెంటిఫై చేస్తాను కదా. ఇప్పుడు ఇదే రూమ్లో వంశీ అని పిలిస్తే దత్తా పలుకుతారా, సుమంత్ పిలిస్తే వంశీ పలుకుతారా? సో మనకంటూ ఒక ఐడెంటిఫై ఉంది కదా, ఐడెంటిటీ. అలానే మనం క్రియేట్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా ఐడెంటిఫైస్ ఉన్నాయి. ఐడెంటిఫైర్స్ అంటే సింపుల్గా ఈజ్ ఏ నేమ్స్, అవి ఏవైనా అవ్వచ్చు, వేరియబుల్స్ అవ్వచ్చు, క్లాసెస్ అవ్వచ్చు, మాడ్యూల్స్ అవ్వచ్చు, ఏ దానిలోకైనా కానీ ఒక నేమ్ అనేది మెన్షన్ చేస్తాం కదా, దాన్ని ఐడెంటిఫైయర్స్ అంటారు. ఐడెంటిఫైర్స్ ఎలా క్రియేట్ చేస్తారంటే ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అండ్ అండర్స్కోర్ ఆర్ విత్ అండర్స్కోర్. ఓకేనా. ఇక్కడ ఆల్ఫా న్యూమరిక్ అని చెప్తున్నా కదా, డిజిట్స్ 0 to 9 అవే కదా డిజిట్స్, అవి యూజ్ చేసి మీరు నేమ్స్ క్రియేట్ చేయొచ్చు. ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ 1, పైథాన్ 2, పైథాన్ 35, పైథాన్ 94, జావా 10, జావా 25 ఇలా నేమ్సే కదా ఇవన్నీ, అవునా కదా. దత్తా 3, వంశీ 10 ఇవి నేమ్సే కదా ఇలా చేస్తుండేవి. అలా క్రియేట్ చేయడానికి మనం ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అండర్స్కోర్ యూజ్ చేస్తాం. సో సేమ్ ఇదే కాన్సెప్టే వేరియబుల్స్లో వస్తుంది. ఓకేనా. అక్కడ మీకు రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అక్కడ మీకు రూల్స్ ఎగ్జాక్ట్గా ఏ రూల్స్ యూజ్ చేస్తే మనము క్రియేట్ చేయొచ్చు అని చెప్తా. ఇది క్లియరా పాయింట్ అందరికీ? ఐడెంటిఫైయర్స్ ఇస్ జస్ట్ ఏ నేమ్, మనం ఒక నేమ్ని ప్రొవైడ్ చేయాలి. అది ఎలా ఉండాలి? మీనింగ్ఫుల్లో ఉండాలి, అంతే కదా. మనకి మీనింగ్ఫుల్ లేకుండా ఏమైనా నేమ్స్ ఉన్నాయా? లేవా. సేమ్ ఒక మీనింగ్ఫుల్లో నేమ్ క్రియేట్ చేయాలి. సో ఇక్కడ పైథాన్ వేరియబుల్స్ అనేది చాలా కేస్ సెన్సిటివ్ అన్నమాట. ఈ కేస్ సెన్సిటివ్ అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ చూడండి, మ్యాన్ పవర్ వర్డ్స్ మీనింగ్ రేపు సేమా, బట్ రాయడంలో డిఫరెన్స్ ఉంది. చూడండి,
అంటే అక్కడ సిస్టమ్ ఏం కంపేర్ చేసుకుంటుంది, ఇట్ హ్యావ్ టూ ఐడెంటిఫైయర్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ క్యాపిటల్ మ్యాన్ పవర్లోకి మీరు 10 స్టోర్ చేశారనుకోండి, 10 మీరు స్మాల్ మ్యాన్ పవర్ని యాక్సెస్ చేస్తే 10 వస్తుందా బయటికి? రాదు కదా, అంతే కదా, రాదు. సో ఏ దాంట్లోకి యాక్సెస్ చేస్తారో దాన్ని యాక్సెస్ చేస్తేనే మీకు వాల్యూస్ అనేది వస్తుంది. సో ఇక్కడ పైథాన్ మీరు జస్ట్ ఒక వర్డ్ చేంజ్ అయినా, ఒక క్యారెక్టర్ చేంజ్ అయినా ఇట్ విల్ డిఫర్ ద టూ ఐడెంటిఫై. అంటే దాన్ని డిసైడ్ చేసేసుకుంటుంది 2 ఐడెంటిఫైర్లోనే. ఓకేనా? క్లియర్? క్లియర్? ఎవరీవన్ క్లియర్? యా. నెక్స్ట్ వన్ కీవర్డ్స్. పైథాన్ కీవర్డ్స్ ఆర్ ద రిజర్వ్ వర్డ్స్. ఇది ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేయమని పర్టికులర్గా యూసేజ్ ఉంటే తప్ప. ఓకేనా? పర్టికులర్గా ఎక్కడైతే మనకి యూజ్ ఉంటుందో అక్కడే ఈ కీవర్డ్స్ అనేది యూజ్ చేస్తాం. ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేయాలి. సో మీ సిస్టంలో ఎన్ని కీవర్డ్స్ ఉన్నారో ఎలా ఐడెంటిఫై చేస్తారంటే ఇంపోర్ట్ కీవర్డ్స్. కీవర్డ్స్ ఇస్ ఎ మాడ్యూల్. ఓకే, అక్కడ పైథాన్ అండర్స్కోర్ కీవర్డ్స్ అని రాసాను. గెట్ ద లిస్ట్ ఆఫ్ పైథాన్ కీవర్డ్స్లో సెకండ్ పాయింట్ చూడండి, సెకండ్ కోడ్, సెకండ్ లైన్, పైథాన్ అండర్స్కోర్ కీవర్డ్. అది వేరియబుల్ నేమ్. అది ఎలా క్రియేట్ చేయాలో నెక్స్ట్ మీకు అర్థమవుతుంది. పైథాన్ కీవర్డ్స్ ఈక్వల్స్ టు కీవర్డ్స్ డాట్ కీవర్డ్ లిస్ట్. కీవర్డ్ అనే మాడ్యూల్లోకి వెళ్ళి కీవర్డ్ యొక్క లిస్ట్ని తీసుకో. ఆ స్మాల్ కోడ్ మీనింగ్ కీవర్డ్ అనే మాడ్యూల్ పైన ఇంపోర్ట్ చేసినావా, ఇంపోర్ట్ కీవర్డ్ అనే మాడ్యూల్లో కీవర్డ్ యొక్క లిస్ట్ కావాలి నాకు. ప్రింట్ ఎందుకు యూజ్ చేస్తాం? ఇక్కడ కీవర్డ్ లిస్ట్ అంతా ఎక్కడ స్టోర్ చేస్తున్నాం? ఇక్కడ కదా స్టోర్ చేస్తున్నాం, పైథాన్ అండర్స్కోర్. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తేనే కదా దీంట్లో ఉండే డేటా అంతా బయటకు వచ్చేది. అర్థమవుతుందా? అర్థం కదా? యా. సో ప్రింట్ పైథాన్ అండర్స్కోర్ కీవర్డ్స్. ఇప్పుడు మొత్తం ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయో అన్ని ప్రింట్ చేస్తుంది. సో ఐ రిక్వైర్డ్ లెంత్, అంటే కౌంట్ కావాలి ఎన్ని ఉన్నాయి ఎగ్జాక్ట్గా. అందుకోసం ఈ లెంత్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో దీని మీద ఇంత ఫోకస్ చేయకండి, దీంట్లో అప్కమింగ్లో మీకు ఈజీగా అర్థమవుతుంది. సో లెంత్. సో ఇవి నా కంప్లీట్ కీవర్డ్స్ ఏంటంటే, బట్ ఇక్కడ ఫస్ట్ 3 తప్ప రిమైనింగ్ అన్నీ చూడండి లోయర్ కేసులో ఉంటాయి. ఫస్ట్ 3 తప్ప రిమైనింగ్ అంతే లోయర్ కేసులే. సో పైథాన్ కీవర్డ్స్ కంటైన్ ఓన్లీ లోయర్ కేస్. సార్ ఎందుకు సార్ ఆ 3 క్యాప్స్లో ఉన్నాయంటే, ఫాల్స్ ట్రూ అనేది బూలియన్ ఎక్స్ప్రెషన్స్, అవునా? ఇట్స్ హ్యావ్ సమ్ అదర్ వర్క్. దానికి ఇంకొక పని చేసే పని ఉంది. ఫాల్స్ బులియన్లో వర్క్ అవ్వాలి, ఒకటి కీవర్డ్స్లో వర్క్ అవ్వాలి, ఇంకొకటి బులియన్స్లో కూడా వర్క్ అవ్వాలి, అవునా? అందుకే అవి క్యాపిటల్లో ఉంది. నన్ అనేది నథింగ్, ఏం లేదు, ఈ కోడ్లో ఏం లేదు అని చెప్పుకోవడానికి. అది కూడా లైక్ ఏ బులియన్ లాగే వస్తుంది. అందుకోసం అవి 3 క్యాప్స్లో ఉంటాయి. రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ఏ స్మాల్. చూడండి ఏదైనా చెక్ చేసుకొని స్మాల్ లెటర్స్లో ఉంటాయి. టోటల్ 35, అంతేనా? టోటల్ 35 కీవర్డ్స్. దట్స్ ఇట్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎక్కడ సోనియా రైట్? సోనియా, అది కండిషన్స్ వస్తాయి చూడు, అప్పుడు ఒకటే వర్క్ అవుతాయి. ఓకేనా? అది ఎప్పుడు కండిషన్స్ వస్తాయి, ఎక్కడంటే అక్కడ వర్క్ చేస్తాయి. అవి నీకు ఇంకా అప్కమింగ్లో నీట్గా అర్థం. క్లియరా? ఇవి కామెంట్స్, ఇవి కీవర్డ్స్ అండ్ ఇండెంటేషన్, కీవర్డ్స్, కామెంట్స్. ల్యాప్టాప్స్ వచ్చారా? ఓపెన్ చేయండి. 3 ప్రాక్టీస్ చేసేది ఇక్కడే. ఒకసారి మీరు ఏమేమి చెప్తారంటే, టెల్ మీ ద వర్షన్, మీ యొక్క వర్షన్ చెప్పండి, ఇది చెప్పాలి. అండ్ కామెంట్స్ని మీరే కామెంట్స్ క్రియేట్ చేయాలి. అండ్ యూ నీడ్ టు గివ్ మీ ద కీవర్డ్స్. మీ దాంట్లో ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయో చెప్పండి. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బోత్ నీడ్ టు వర్క్ ఆన్ ఇట్. మీకు కోడ్ కావాలంటే ఇక్కడ ఉంటుంది. సిస్టమ్ ఫస్ట్లో కొన్ని రోజులు చూసుకోండి, లైక్ మనం ఇంకా వెళ్ళే కొద్దీ ఫస్ట్ కోడ్ ఎలా రాస్తున్నారు. ఇంపోర్ట్ SYS ప్రింట్
సో ఇది మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేసేస్తే దీని తర్వాత ఇంకొక టాపిక్ వేరియబుల్స్ అనేది ఐడెంటిఫైర్స్ గురించి మాట్లాడాం కదా, రూల్స్ కాదు కదా, క్రియేషన్స్ అది చెప్పేస్తాం. మేక్ ఇట్ ఫాస్ట్, కొంచెం ఫాస్ట్గా రాయాలి. అందరికి టైపింగ్ వచ్చు కదండి. మీరు నెక్స్ట్ టైం క్లాస్కి వచ్చిన తర్వాత క్లాస్కి వచ్చే లోపల అనకుండా ఓపెన్లో పెట్టేసుకొని వచ్చేసి, ఓకేనా? టైం వేస్ట్ అవ్వకూడదు. అనుకునేది 1 అవర్, ఆ 1 అవర్లో అన్నీ చెప్పాలి కాబట్టి ముందు అన్నీ రెడీ చేసుకుని వచ్చాయి. ఓకే. మీకు దత్త, సుప్రజ, సోనియా, ఆన్లైన్ వాట్ యూ గెట్ ద వర్షన్? ఆన్లైన్ ఉన్నారు కదా అందరూ, ఏం రిప్లై ఇవ్వట్లేదు మీరు. అఖిల, లక్ష్మణ్, జ్ఞానదీపిక, వర్షన్ చెప్పండి. వాట్ యూ గెట్ ద వర్షన్? ఓకే, జ్ఞానదీపిక గాట్ 3.11.7. ఆల్మోస్ట్ అందరికీ 3.11.7 వస్తుంది, ఎందుకంటే మనం అట్లే వర్క్ చేసాం. ఏం సుప్రజ ఎర్రర్స్ వచ్చినాయి? ఇంతకుముందు ఏం ఎర్రర్ వచ్చింది? సోనియా, దత్త ఏం ఎర్రర్ వస్తుంది? దత్త ఎక్కడ వస్తుంది? ఆడ ఐడెంటిఫై చేస్తుంది కదండి, ఎర్రర్ వచ్చినా కూడా ఎక్కడ వస్తుందని కూడా ఐడెంటిఫై చేస్తుంది. ఎక్కడ వచ్చింది? కరెక్ట్. యా, లక్ష్మణ్, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ ద వర్షన్? మీకు వర్షన్ వచ్చిన తర్వాత గో ఫర్ ది కీవర్డ్స్. కీవర్డ్స్ చెప్పండి. స్పేస్ ఇచ్చినాడు, అలా ఇవ్వచ్చా? స్టార్టింగ్లో ఇవ్వకూడదు స్పేసెస్.
Great. So go for the keywords. Faster, faster, come on. Faster చేయాలండి, టైం లేదు. Yeah, okay, Lakshman, Gnanadeepika and Akila, go for the things. Find the keywords. Typing fast ఉండాలి, ఓకేనా? We don't want to give the chance to another person. Length of a keyword. Tell me the length. మీ యొక్క keywords length చెప్పండి. అవన్నీ నాకు ఓకేనా? కింద 35 అని ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ వస్తుంది మీకు కూడా ఇలా. నాకు 35 వచ్చింది, మీ దాంట్లో ఎన్ని keywords ఉన్నాయో అన్నీ వస్తాయి. లెన్లో ఎల్ఈ అని అందే, క్యాప్స్ ఎల్ కాదు, ఓకేనా? ఏం సుబ్బుజ ఎర్రర్స్ వస్తున్నాయి, ఏమో వస్తుంది ఎర్రర్. ఫైన్ ఎర్రర్ చదువు, ఏమొచ్చింది ఎర్రర్? ఇంపోర్ట్ చూడు చూడు, అబ్జర్వ్ అయ్యి, కోడ్ అక్కడే ఉంది, ఓకేనా? ఎవ్రీవన్ క్లియర్? Okay, Gnanadeepika, good. 35. Remaining 2 person online, Lakshman and Akila. Okay, yeah, fine. So next topic వచ్చి variables. So yeah, close in. ఇక్కడ focus on that. So next topic వచ్చి variables. సింపుల్గా వేరియబుల్స్ ఆర్ స్టోరింగ్ ఆఫ్ ఏ ఎలిమెంట్స్. వేరియబుల్స్ ఆర్ స్టోరింగ్ ఆఫ్ ఏ ఎలిమెంట్స్, వాల్యూస్, ఓకే? స్టోరింగ్ ఆఫ్ ఏ ఎలిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో మనకి ఐఫోన్స్ ఇండియాకి రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? అందరికీ తెలుసు, డిఫాల్ట్గా యుఎస్, అంతేనా? బట్ ఎలా వస్తాయి? ఇంపోర్ట్ చేసుకుంటారు. ఆ ఇంపోర్ట్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? మధ్యలో ఒక షిప్, అంతే కదా, కార్గో షిప్ సంథింగ్ ఏదైనా షిప్స్లో ఇంపోర్ట్ చేస్తాం. అక్కడ వేరే కంటైనర్లోనే కదా మనం ప్లేస్ చేస్తాం. సో ఇక్కడ కంటైనర్ ఈజ్ ఏ వేరియబుల్. ఆ కంటైనర్లోకి మనం ఏవైనా స్టోర్ చేయొచ్చు. యాపిల్ ఫోన్ స్టోర్ చేయొచ్చు, లగేజెస్ స్టోర్ చేసుకోవచ్చు, క్లాత్స్ ఏవైనా స్టోర్ చేసుకోవచ్చు కదా. సేమ్ లైక్ దట్ ఇక్కడ కూడా అంతే. వేరియబుల్ అనేది ఒక కంటైనర్, దాంట్లోకి మనం ఏం స్టోర్ చేస్తాం? డేటా టైప్స్ని స్టోర్ చేస్తాం. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వస్తుంది డేటా టైప్స్, ఓకేనా? ఇంటూ, ఫ్లోట్, ఇవన్నీ అంటారు. ఇవి ఇంట్ అండ్ ఫ్లోట్, కాంప్లెక్స్, చిన్న చిన్న బిలియన్, ఇవన్నీ డేటా టైప్స్. ఇలాంటి డేటా టైప్స్ నుండి మనం ఒక వాల్యూ ఒక వేరియబుల్లోకి స్టోర్ చేస్తాం, ఓకేనా? ఇక్కడ చూడండి, ఏ ఈక్వల్స్ టు 10 అనేది ఎగ్జాంపుల్లో. ఏ అనే ఒక వేరియబుల్లోకి మనం ఏం స్టోర్ చేస్తున్నాం? 10. ఎలా స్టోర్ చేస్తాం? యూజింగ్ అసైన్ ఆపరేటర్. యూజింగ్ అసైన్ ఆపరేటర్. ఆ మధ్యలో ఉండేది అసైన్. ఏ ఈక్వల్స్ టు 10. ఏ ఈక్వల్స్ టు 10 అంటే ఏ అనే ఒక వేరియబుల్లోకి 10ని అసైన్ చేస్తున్నాం. వీఆర్ అసైనింగ్ ద 10 ఇంటూ ఏ. ప్రింట్ ఏ అంటే ఏలో ఏదైతే స్టోర్ ఉంటుందో అదే కదా మనకి బయటకు వస్తుంది, అంతేనా? పాయింట్ అర్థమైనాయా? క్లియర్? నా క్లియర్? ఇంకోసారి చెప్పాలా? క్లియర్? ఓకే. హియర్ ద వేరియబుల్ ఇస్ ఏ కంటైనర్ విచ్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ మల్టిపుల్ డేటా టైప్స్. which is used to store multiple data types like int, float, complex, boolean, list, string, tuple, dictionary, set. So ఇవన్నీ మల్టిపుల్ డేటా టైప్స్ని స్టోర్ చేసుకోవడానికి we use this variable. సో ఓకే, ఈ వేరియబుల్ ఓకే. నెక్స్ట్ దాన్ని క్రియేట్ చేయాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి కదా. సో ఇవి రూల్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూస్ కూడా అడిగే రూల్స్ ఇవి, ఓకే? రూల్స్ టు క్రియేట్ వేరియబుల్స్. వేరియబుల్ క్యాన్ బి స్టార్ట్ విత్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అండ్ అండర్స్కోర్. క్యాపిటల్ ఏ నుంచి స్మాల్ ఏ వరకు ఉండొచ్చు, క్యాపిటల్ జెడ్ నుంచి స్మాల్ జెడ్ వరకు ఉండొచ్చు. అవి +0 to 9 డిజిట్స్ అండ్ అండర్స్కోర్. సో ఇది ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్. ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్తో మీరు వేరియబుల్స్ని క్రియేట్ చేయాలి, ఓకేనా? సో నెక్స్ట్ స్టెప్, వేరియబుల్ నేమ్ కాంట్ స్టార్ట్ విత్ నెంబర్స్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్. ఇక్కడ ఆల్ఫా న్యూమరిక్స్ అని అన్నామని కానీ నెంబర్స్తో స్టార్ట్ అవ్వకూడదు.
అలా అండర్ స్కోర్ అనేది స్పెషల్ క్యారెక్టర్, కానీ రిమైనింగ్ అండ్ ఏ దానితోనూ స్టార్ట్ అవ్వకూడదు. ఓకేనా? కాంట్ స్టార్ట్ విత్ నెంబర్స్ ఆర్ ఎనీ స్పెషల్ క్యారెక్టర్స్. వేరియబుల్ కాంట్ బి ఏ కీవర్డ్స్. కీవర్డ్స్ కూడా వేరియబుల్గా యూజ్ చేసేకి అవ్వదు. ఓకేనా? అర్థమైనా పాయింట్స్? నెక్స్ట్, వేరియబుల్ ఇస్ అ కేస్ సెన్సిటివ్. ఆల్రెడీ చూపించిన నేమ్, క్యాపిటల్ ఏ, నేమ్ అక్కడ ఉంది కదండి. సో వేరియబుల్ కాంట్ స్టార్ట్ విత్ డిజిట్స్, అది మనకు తెలిసింది, నెంబర్స్ స్టార్ట్ అవ్వకూడదు. సో వేరియబుల్ క్యాన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్ విత్ అండర్ స్కోర్. అది మెయిన్ స్టేట్మెంట్. దాని తర్వాత కీవర్డ్స్ నాట్ టు బి ఏ వేరియబుల్. యూ కాంట్ ఏబుల్ టు క్రియేట్ ద కీవర్డ్స్ యాజ్ అ వేరియబుల్. ఓకే. నెక్స్ట్ స్టెప్, digits can't start with variable and special characters can't start with variable. Okay, ఇవి 4 కేస్ సెన్సిటివ్. చెప్పినా చెప్పకపోయినా ప్రాబ్లం లేదు. యూ వాంట్ టు టెల్ ద కేస్ సెన్సిటివ్ యొక్క వర్క్స్. ఓకే. సో ఇప్పుడు సార్ ఇవి రూల్స్ ఉన్నాయి కదా, రూల్స్ ప్రకారంగా వెళ్దాం. ఫస్ట్ వ్యాలిడ్ వేరియబుల్స్ గురించి మాట్లాడతాం. VAR వ్యార్, ఇది ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్లో ఉంది. ఈక్వల్స్ టు, ఇవి పట్టించుకోకండి, ఇవి మళ్ళీ చూద్దాం. డేటా టైప్స్ స్టోరీ ఫస్ట్ ఓన్లీ LHS చూడండి, LHS మీద ఫోకస్. VAR ఈక్వల్స్ టు సంథింగ్ స్టోర్ చేసా, VAR_3 ఈక్వల్స్ టు సంథింగ్ స్టోర్ చేసా, _var ఈక్వల్స్ టు సంథింగ్ స్టోర్ చేసా. సో ఇవన్నీ వాల్యూస్ చూడండి, నేను ఎగ్జిక్యూట్ చేసినా నాకు ఎర్రర్ రావు. ఎందుకు? యాజ్ అ రూల్ ప్రకారంగా ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ విత్ అండర్స్కోర్ ఉండాలి. ఫస్ట్ వన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్ సాటిస్ఫై చేసిందా? ట్రూ. నెక్స్ట్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్ విత్ అండర్స్కోర్ ఉందా? 3 లాస్ట్లో ఉంది, ఫస్ట్లో ఉండకూడదు అని చెప్పినాం, కానీ లాస్ట్లో ఎక్కడైనా ఉండొచ్చు, ఫస్ట్లో ఉండకూడదు అంతే. క్లియరా? దాని కింద చూడండి అండర్స్కోర్తో స్టార్ట్ అయింది. క్లియరా? మీకు ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ డిఫరెన్స్ చూపిస్తారు, పైన వ్యార్ వచ్చి కింద అండర్స్కోర్ వ్యార్ అని ఈ క్వశ్చన్స్ ఇస్తారు. ఈ రెండిట్లో ఏది వేరియబుల్ అని అంటారు. బై డిఫాల్ట్గా మన మైండ్ ఏం సజెస్ట్ చేస్తుంది? వ్యార్ అనేది వెళ్ళిపోతుంది, కానీ అండర్స్కోర్ వ్యార్ కూడా వ్యాలిడ్ వేరియబులే. అండర్స్కోర్ వ్యార్ కూడా వ్యాలిడ్ వేరియబులే. ఇప్పుడు చూడండి ఇన్వాలిడ్ వేరియబుల్, చూడండి ఇన్వాలిడ్ వేరియబుల్ 1_var, 1తో స్టార్ట్ అవ్వకూడదు కదా డిజిట్స్, స్పెషల్ క్యారెక్టర్స్తో స్టార్ట్ అవ్వకూడదు, కీవర్డ్స్తో స్టార్ట్ అవ్వకూడదు. అంతేనా? అదేనా? ఇవి ఇన్వాలిడ్ వేరియబుల్స్. ఫర్ అనేది కీవర్డే కదా, ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉంది ఫస్ట్లో. సో 1 అనేది నెంబరు, ఇది స్పెషల్ క్యారెక్టర్. సో ఈ వ్యాలిడ్ ఇన్వాలిడ్ రాసుకుంటారు, రాసుకోండి విత్ రూల్స్. So your assignment is create 10 valid variables, create 10 invalid variables. Okay na? 10 valid ఉండాలి, 10 invalid ఉండాలి. GitHub లో అప్లోడ్ చేస్తున్నారా? సో సేమ్ ఇప్పుడు ఇచ్చాము కదా ఇంతకుముందు సిస్టమ్ రిక్వైర్మెంట్, దాంట్లోనే ఇవి చేశారు కదా కీవర్డ్స్ కింద చేయండి ఇవి. ఓకేనా? వేరియబుల్ అండ్ హెడ్డింగ్స్ పెట్టేది తెలుసు కదా, హెడ్డింగ్ వేరియబుల్ అని పెట్టి వేరియబుల్స్లో ఇవన్నీ రాయండి. ఓకే. ఫైల్ నేమ్ ఏమి ఉండాలి? వేరియబుల్స్ అని ఉండాలి. ఫైల్ నేమ్ వేరియబుల్స్ ఉండాలి, అవి గెటప్లోకి అప్లోడ్ చేయాలి. అక్కడి నుంచి నాకు లింక్ వాట్సాప్లో ఉండాలి రాత్రి లోపల. ఓకే, టుమారో ఈవినింగ్ లోపల కంప్లీట్ అయిపోవాలి. క్లియరా? నాకు క్లియర్ అందరికీ? ఆన్లైన్ క్లియర్? టాస్క్ అసైన్మెంట్. సో వర్కింగ్ ప్రొఫెషనల్ ఎవరైనా ఉంటే ట్రై టు అడ్జస్ట్ ద టైం. అట్లీస్ట్ ఒక 2 hours అన్నా మెయింటైన్ చేయండి. వన్ మోర్ థింగ్, డోంట్ బిలీవ్ బ్లైండ్లీ. డోంట్ బిలీవ్ మీ బ్లైండ్లీ. గుడ్డిగా నన్ను నమ్ముకోకండి. అంతేనా? గుడ్డిగా నన్ను నమ్ముకోకండి. సార్ ఏం చెప్తే అది రైటే కాదు, సార్ చెప్పేది ఒక ఎగ్జాంపులే. గో ఫర్ ది గూగుల్, సర్చ్ విత్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. అప్పుడు మీకు కోడింగ్ అనేది వస్తుంది. చెప్పిన ఒక ఎగ్జాంపుల్ని ప్రాక్టీస్ చేస్తే రాదు. ఇప్పుడు నేను ఆ వ్యారీ కోర్సు అనేది అది మీరు అట్లే పెట్టుకొని వస్తారు చూడండి, ఏదో ఒక వర్డ్లో 3 words 4 words అట్లే తీసుకొని వస్తారు. అలా కాదు, ఒక మీనింగ్ఫుల్గా ఎలా డిఫైన్ చేయాలి అనేది నేర్చుకోండి. సో ఎప్పటికైనా వేరియబుల్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక మీనింగ్ఫుల్గా ఉండాలి. నీ ప్రాజెక్ట్ ఎలా ఉంది, దానికి రిక్వైర్మెంట్ తగ్గట్టుగా నువ్వు వేరియబుల్ క్రియేట్ చేయాలి. అంతే కదా? నీ ప్రాజెక్ట్ ఏసీ బిల్డింగ్ అనుకో, ఏసీని డిజైన్ చేయాలి. నువ్వు ఆడ పెట్టుకొని వంశీ రెడ్డి, దత్త
అలా పెడితే ఏమైనా అర్థమవుతాయా మీనింగ్స్ వేరియబుల్కి? అంతే కదా సుమన్? ఒక మీనింగ్ఫుల్ వేలో మీరు క్రియేట్ చేయాలి. సో ట్రై టు క్రియేట్. ఇప్పుడు మన డేటా సైన్స్ ఉంది కదా, అవి ఎలా సార్ అవన్నీ స్టోరింగ్ అంటే అవన్నీ ఏం మాట్లాడదు, ఓన్లీ న్యూమరిక్ ఇచ్చేయండి. రైట్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్లో ఓన్లీ న్యూమరిక్ స్టోర్ చేసేయండి. మీరు అవన్నీ స్ట్రింగ్స్ అవన్నీ ఏం స్టోర్ చేయకండి, ఓన్లీ న్యూమరిక్ వాల్యూ స్టోర్ చేసేయండి. లెఫ్ట్ సైడ్ మాత్రం మీరు ఫోకస్ చేయాల్సిన వేరియబుల్స్ అన్ని న్యూమరిక్స్. న్యూమరిక్స్ అనేది తెలుసు కదా, 1 2 3. ఇంటీజర్స్ ఒకటే, ఫ్లోట్ కానీ ఇవ్వకండి, ఓన్లీ ఇంటీజర్స్ ఇవ్వండి. కొంచెం క్రియేట్గా చేయండి. ఎలా చేయాలి? డేటా సైన్స్ క్లాస్, అదొక మీనింగ్ఫుల్ వే. అంతేనా? వీఆర్ లర్నింగ్ డేటా సైన్స్. అలా కొన్ని మీనింగ్ఫుల్గా క్రియేట్ చేసుకోండి. 2 వర్డ్స్ 3 వర్డ్స్ 4 వర్డ్స్ 1 వర్డ్ క్రియేట్ చేసుకురాకండి. A=5 T=10 ఇలా చేసుకురాకండి. ఒక మీనింగ్ఫుల్లో ఒక 10, అవి ఇన్వాలిడ్ ఆటోమేటిక్ ఏది మిస్టేక్ చేసినా వెళ్ళిపోతాయి. ఓకేనా? సో అవుట్పుట్లు ఎర్రర్ వస్తాయి, మీరేం దాని గురించి ఏం మాట్లాడదండి. జస్ట్ మీకు ఏం తెలుసో అది రన్ చేయకండి. రన్ చేయకపోయినా జస్ట్ ఏంటి, సెల్ కావాలంటే కొత్తగా ఏం ప్రెస్ చేయాలి? ప్లస్ ప్లస్ క్లిక్ చేస్తే కొత్త సెల్ ఉన్నాయి. అంతే కదా. ఓకే జ్ఞానదీపిగా. సో ఆ టాస్క్ వచ్చి క్రియేట్ 10 వ్యాలిడ్ వేరియబుల్స్, క్రియేట్ 10 ఇన్వాలిడ్ వేరియబుల్స్. ఇప్పుడు మీరు ఏదైతే చేశారో సిస్టమ్ అండ్ కీవర్డ్స్ దగ్గర, అక్కడే మీరు ఇవి రెండు చేయండి. రీనేమ్ ద ఫైల్ విత్ వేరియబుల్ నేమ్ అండ్ అప్లోడ్ ఇన్ టు ద గెటప్ అండ్ పేస్ట్ ద లింక్ ఇన్ ఏ గ్రూప్. అంతే. క్లియరా నాట్ క్లియరా? యా, దట్స్ ఇట్ ఆఫ్ మై ఎండ్. మీకు అందరికీ అర్థమైపోయింటే దట్స్. ఎనీ డౌట్స్? ఆన్లైన్ ఆఫ్లైన్, డూ హ్యావ్ ఎనీ డౌట్స్ అప్ నౌ? ఎందుత సుమన్, సోనియా, సుప్రజ, జ్ఞానదీపిక, లక్ష్మణ్, అఖిల, డూ హ్యావ్ ఎనీ డౌట్స్ అప్ నౌ? Yeah, great. So that's it guys, that's it from my end. Thanks for joining the class. Have a great day. Bye bye.